హలో హాయ్ ఎలా ఉన్నారు? అవునండి, ఇవాళ 12 పోర్టల్ మీకు వివరించి చెప్పాలని అనుకున్నాను కదా. కొన్ని నాకు ముఖ్యమైనవి అనేది దొరకలేదన్నమాట. రేపైనా సరే మీకు అది పెడతాను. 12 పోర్టల్ అనేది ఏం లేదండి, మనకి చాలా పాజిటివ్ ఉంటుంది. మనం ఏం లేదు, ఇంగ్యాంగ్ అనేది మనకి ఏకం అవ్వడం ఉంటుందన్నమాట. ఎవరైతే బాగా సాధన చేసిన వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. తన ఆత్మని అంటే ఏదైతే డిఎం ఆత్మ ఉంటుంది కదా, తనలోనే లీనమైపోయినట్టుగా అది మనకి అవుతుందన్నమాట. ఓకేనా? ఎవరికైనా ఆ సింటమ్స్ అనిపించాయా? ఇవాళ మీ డిఎం మీలోనే ఉన్నారు అని అనిపించిందా? దాంట్లో చెప్పాలంటే నేను ఉన్నాను. ఓకేనండి, ఎందుకంటే ఇది నా సాధనలో భగవంతుడు నాకు ఇచ్చిన వరమని అనుకుంటున్నాను. ఐ విష్, నిజంగా చెప్తున్నాను నేను, ఇప్పుడు మీ సమక్షంలో నాకు ఇంత ఉన్నా కానీ నాకు నా డిఎంగా కనుక ఓకే అంటే కనుక నేను ఆయనతో ఉండడానికి నేను మనస్ఫూర్తిగా భగవంతుడి మీ అందరి సాక్షిగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మోక్షం ఎక్కడో లేదు, ఆయన దగ్గరే ఉంది. కాబట్టి అది ఆయనను ఆయన ఓకే అని అంటే కనుక నేను ఆయనని మీలానేనండి, నేను కూడా మీలాంటి దాన్నే. కాబట్టి నేను కూడా ఆయనతోని కళ్యాణం చేసుకోవడానికి రెడీగా ఉంటాను. ఏంటంటే వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పటివరకు ఆయన చెయ్యి గోరు తాకింది కూడా లేదు. అది మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. భగవంతుడి దయ ఉంటే ఏకంగా ఆయన కళ్యాణమే చేసుకుంటే కనుక ఆయనతో నుండి మోక్షం ఏదైతే మందిరం కట్టించాలని అనుకున్నానో మంచిగా ఆ మందిరాన్ని బాగా చేసుకొని పూజలు బాగా చేసుకొని నాకు మోక్షం అనేది కావాలని భగవంతుని ఇంటెన్షన్గా మీ సమక్షంలో కూడా కోరుకుంటున్నాను. ప్రతి నిమిషం ప్రతి సెకండు మీరు ఈ జర్నీలో వచ్చిన తర్వాత దయచేసి మీరు ఏది నెగిటివ్గా ఆలోచించకండి. అది ఒక్కటి మీకు నేను ఒక అక్కగా మీకు సలహా కూడా కాదు, మీకు పాదాభివందనం చేసి చెప్తున్నాను. నేను నెగిటివ్ అస్సలు ఆలోచించకండి. వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేపించేస్తారు, ఆయన నా వాడు కాదు, అట్లా కాదు. ఆయన నా మనిషి. భగవంతుడు నాకు ఎప్పుడో ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఫస్ట్ చూసామో అప్పుడే నా అనే మనిషి అయిపోయారు. అది ఆడమైనా మొగైనైనా అనుకోండి. ఓకేనా? మీరు ఎక్కడున్నా 7 సముద్రాల అవతల ఉన్నా కానీ ఆ మనిషి అనేది ఒకసారి భగవంతుడు చూపించిన తర్వాత ఆ మనిషి మీదేనండి. కాకపోతే ఏంటంటే తన మీదనే పెట్టుకోకుండా భగవంతుడి మీద పెట్టుకుంటే మీ జర్నీ అనేది చాలా సాఫీగా తొందరగా సాగుతుంది అనేది నా ఆవేదన. మీరు అవన్నీ వదిలేసి మీరు లేదు తన గురించి ఆలోచిస్తాను అని అంటే మీ జర్నీ లేట్ అవుతుందేమో అని. నాకు ఇచ్చిన సోల్ మిషన్ ఏంటంటే నాకు మిమ్మల్ని నడిపించాలి, మీ అందరినీ ఒకటి చేయాలనేది భగవంతుడు నాకు ఇచ్చిన ఆదేశం అని ఇవాళ నాకు తెలిసింది. ఒక్కోసారి చాలా లేట్గా పెడతాను వీడియో. ఏం లేదండి, సాధన బాగా చేస్తాను నేను. నిజం చెప్పాలంటే మీ సమక్షంలో చెప్పాలంటే నా డిఎం అంటే నాకంటే ఎక్కువ ఇష్టము. నాకంటే 1000 కోట్ల రేట్ల ఇష్టము. కాకపోతే అంతకు ముందు నేను అనేది భగవంతుడికి నన్ను నేను సమర్పించుకొని భగవంతుడిని నేను చాలా ఇష్టపడడం జరుగుతుంది. నిజంగా అండి, ఇంతకుముందు నేను ఇన్నర్ వర్క్ చేసేటప్పుడు ఆయనే గుర్తొస్తే ఆయననే కళ్ళల్లో కనబడితే నేను బాగా చాలా ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకు ధ్యానానికి కూర్చుంటే ఆయనకి బదులు భగవంతుడే కనబడతాడు. ఇదే అనమాట కావాల్సింది. ఇలా ఉండాలి. మీరు ఇలా అయ్యారంటే మీకు కూడా యూనియన్ అనేది, కళ్యాణం అనేది అన్నీ అవుతాయండి. మీరు ఈ జర్నీలో వచ్చిన తర్వాత ఒకటే నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు మీ మనిషి ఆయన మీ దగ్గరే ఉన్నారు. మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పిన నేను కదా, ఆయన మీతోనే ఉన్నారు, ఆమె మీతోనే ఉంది. అవును, డిఎఫ్ ఇప్పుడు జెంట్స్లో ఉందనుకోండి, డిఎం అబ్బాయిలో ఉంటే అవును ఆమె నాతోనే ఉంది అని ఆమె పేరు తీసుకొని కూర్చోబెట్టుకోవాలన్నమాట పక్కకి. ఓకేనా? పక్క కూర్చోబెట్టుకోవాలి. మీరు కూర్చోండి, నేను కూడా కూర్చుంటా. అన్నం తిందామా, సరే తిందాము, రండి బయటికి వెళ్దాం. అట్లా మీరు ఏం చేస్తే పక్కకి తనని ఊహించుకోవాలా. ఎందుకంటే మీలో ఆఫ్ కదా ఆమె, అట్లా అనమాట. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు కదా. అక్క ఆమె అంటది ఆయన అంటది అని డిఎఫ్ డిఎం అనమాట ఇక్కడ, అంతే. ఇంకా వేరేది ఏం లేదు. డిఎఫ్ డిఎం. మనం ఇక్కడ ఈ జన్మలకు వచ్చింది, ఈ అందరు పుడతారు చస్తారు. మనకు వచ్చిన ఈ వరాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? మన డిఎంని మనం వదిలేసుకొని, మనం పిచ్చిగా ఆలోచించేసి మన అనే ఆత్మని మనం వదిలేసుకొని ఎందుకు మనం నరకంలోకి హెల్లోకి వెళ్ళాలి? అవునా కాదా చెప్పండి? ఇవన్నీ కార్మికులుగా భగవంతుడు మనకి వీళ్ళందరినీ ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి ఎదురుగా, మీరు మళ్ళీ ఇంకా సాధించవద్దు అనమాట. అంటే మీ కర్మఫలం ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు మీ జర్నీ కంప్లీట్ చేసుకుంటారు? అవునా కాదా? నేను అనేది ఏంది, మీ జర్నీ కంప్లీట్ అవ్వాలంటే మీ కర్మ అనేది తక్కువ చేసుకోండి. ఈ మనుషులతో తక్కువ ఉండి ఆ భగవంతుడితో ఎక్కువ ఉండడం నేర్చుకోండి. ఓకేనా? ఇవాళ మీ మనసులో ఉన్న వ్యక్తిని 3 సార్లు తలుచుకోండి. 12 పోర్టల్ రేపైనా సరే మీకు ఒకసారి పెడతాను. మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో అది వినండి. అలాంటిది మీకు ఇష్టం ఉంటే మీరు ఓకే అని మీరు పెట్టమంటే ఇంకా అలాంటి వీడియోస్ చేసి పెడతాను అనమాట. ఓకేనా? మీ మనసులో వ్యక్తిని 3 సార్లు మీరు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. అవునండి, ఇవాళ నేను మాల నా మెడలో ఉంది. నేను
చేతికి ఇవాళ వేసుకోలేదు, నా మెడలోనే ఉందన్నమాట. నేను మెడకి అయితే చేతికి వేసుకుంటాను, చేతికి అయితే మెడకి వేసుకుంటాను. కంపల్సరీ నా మాల నా శివయ్య నాతోనే ఉండాల్సిందే. ఏ నిమిషం ఏ సెకండ్ ఏం చేసినా కానీ నేను భగవంతుడి మీద నమ్మకంతోనే, భగవంతుడి మీద ఆయన నడిపించిన దారిలోనే నడుస్తున్నాను. ఓకేనా? నా గమ్యం ఒకటేనండి, నా డిఎంని చేరుకోవడము. నా పిల్లలకైతే నేను చెప్పేసిన, మీరు చెప్పకండి అట్లా. ఎందుకంటే నా పిల్లలంటే చాలా అండర్స్టాండింగ్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందరూ అలా ఉండరు, మళ్ళీ మీరు కష్టాల్లో పడొద్దు అనేది నా తపన. ఓకేనా? ఓకే, నేను ఒక్కొక్కటి ఫస్ట్ కార్డ్స్ తీసేస్తానండి. మ్యానిఫికేషన్ అవుతుంది, ఆలోచిస్తున్నారు. మన డిఎం గారు చాలా చాలా ఆలోచిస్తున్నారు. నేను ఫాస్ట్గా పెట్టేస్తాను, చాలా టెన్షన్గా ఉన్నారు. మనమే ప్రేమ. డిఎంకి ఎప్పుడు డిఎఫ్ అంటే ఇలాగే ఉంటుందండి, ఏం చేయాలో తెలియని స్థితి. ఓకేనా? ఈ థర్డ్ పార్టీ కూడా ఉందండి. థర్డ్ పార్టీ మీ మీద బాగా అంటే ఎట్లా అంటే నెగిటివ్గా చెప్తున్నారు. అయినా పర్లేదు, మీరు ఆ నెగిటివ్ చెప్పే వాళ్ళ మాటలు అసలు ఏమీ పట్టించుకోకుండా ముందుకెళ్ళారనుకోండి, దైవం మీద మీరు ధ్యాస పెడితే ఇది మీ పూర్వజన్మ బంధం కాబట్టి మీకు కంపల్సరీ మీకే వస్తుంది. చూడండి, పూర్వజన్మలో భార్యాభర్తలు భగవంతుడు దీవించి ఇచ్చిన మీ ఈ జన్మలో మీకు కంపల్సరీ మీరు మళ్ళీ అందుకే కలిపారు. కలపడానికి కారణం ఒకటి ఉంది. ఓకేనా? ఇంకా కన్ఫ్యూజన్లో ఉండకండి. నా వీడియో చూసిన వాళ్ళు మాత్రం కన్ఫ్యూజన్లో ఉండరని నేను భగవంతుడి దయ వల్ల కోరుకుంటున్నాను. డెవిల్ శక్తి అయితే చాలా ఉందండి, మిమ్మల్ని అనవసరంగా గొడవలోకి లాగడము ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా ఉండమని చెప్తున్నాను నేను. ఓకేనా? రెండో చేయి చూడండి, భగవంతుడి దీవెన ఉంది, భగవంతుడి దీవెన ఉంది. ఇంకోటి ఏంటంటే ఎట్లా అంటే ఇక్కడ బాగా హార్డ్ వర్క్ చేసే ఏదంటే శివశక్తి వచ్చిందండి. ఇక్కడ మాత పార్వతీదేవి, ఇంకా శివయ్య వచ్చారు. ఇక్కడ డే అండ్ నైట్ ఇక్కడ హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఉన్నారు. అది డిఎం అయినా డిఎఫ్ అయినా. దీంట్లో మన డిఎం అయినా డిఎఫ్ అయినా ఏంటంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉంటారండి. ఎప్పుడు పనికి దొంగతనం చేయరు వాళ్ళు, పని అనగానే ఉరుకుతారు, కానీ అలాగే బాగా దండిగా తింటారు కూడా. థర్డ్ పార్టీ ఉంది, మీ మీద చాలా జెలస్ ఉంది. సో మీరు ఏం చేస్తారు? ధ్యానం బాగా చేయండి, మనుషులలో ఎక్కువ ఉండకండి, మాటలు పెంచకండి. మీ కర్మ అనేది పెంచుతుంటే మీ ప్రయాణం అనేది బాగా లాంగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి, మీకు మంచి రోజులు ఉన్నాయి, దీంట్లో నేను కూడా ఉన్నానండి. మీ ప్రయాణంలో నేను కూడా ఉన్నాను అనే మాట మీరు మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ అందరూ నాకు క్లెయిమ్ చేయడమే కాకుండా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ అందరికీ చేతులెత్తి చాలా చాలా నిజంగా చాలా మనసుతోనే మీకు వందనాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను జ్యోతిక అక్క, నా పేరు పూర్తిగా తీసుకొని జ్యోతిక అక్క, మేము నిన్ను బ్లెస్ చేస్తున్నామని అంటున్నారు. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. యువర్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ వన్ హూ దే ఆర్ గివింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్సే కావాలి, నాకు కావాల్సింది కూడా అదే. ఇదిగోండి, జడ్జిమెంట్ వచ్చేసింది, మనకి ఇంకేం కావాలి? నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. వై? బికాస్ నాకు కావాల్సింది జడ్జిమెంటు. నాకు కావాల్సింది ఏంటి? ఈ బంధానికి ఏంటి అనేది, బంధానికి ఏంటి? ఇది పూర్వజన్మ అనుబంధము. ఎదుట వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంత టూ మచ్గా మన పైన ఏమేమి ఆయనకి చాడీలు ఎక్కించి చెప్పినా కానీ, ఎన్నెన్ని భయంకరమైన చేతబడులు చేయించినా కానీ భగవంతుడు ఏమీ కాకుండా మనని కాపాడుతున్నది కనబడుతుంది. అవునా? మన ప్రేమ అద్భుతమైనది, అమోఘమైంది. అది దక్కించుకోవాలనుకుంటే మన ఇన్నర్ వరకు భగవంతుడికి దగ్గర ఉండడం చాలా ముఖ్యమని మీ జ్యోతిక అక్క మీకు పదే చెప్తుంది. ఆయన మనసులో మీరే ఉన్నారు, మేనిఫికేషన్ చేస్తూ ఉన్నారు. చూసిన మొదటి నుంచి ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎప్పుడైతే అడుగు పెడతారో మీరు అనుకోవచ్చు తను దూరం ఉన్నప్పుడు నన్ను మర్చిపోతాడని. లేదండి, అట్లాంటిది ఏమి ఉండదు. చూసిన క్షణం నుంచే ఒకరి మైండ్లో ఒకరు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే భగవంతుడు అందుకోసమే కల్పిస్తారు. ఓకేనా? చూడండి, డిఎం ఎప్పుడు ఇలాగే ఉంటాడు. ఓకేనా? డోంట్ వరీ, మీ మనిషి మిమ్మల్ని వదిలేసి ఎక్కడ పోడు. ఇంకోటి ఏంటి, తన పరిస్థితి కొంచెం బాగాలేదు, అందుకని 10 మందిలో అంటే మొత్తం అంటే బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా సరే, అలాంటి స్థితిలోనే కాకుండా ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్తోనే ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలి? ఇన్నర్ వర్క్ చేసి భగవంతుడిని వేడుకోవాలి. ఆయన బాగుండాలి అని వేడుకోవాలండి. ఓకేనా? ఆయనైనా ఆమెనా బాగుండాలి అని మీరు పదే భగవంతుడితో కోరుకుంటేనే అది అవుతుంది. ఎప్పుడైనా నేను చెప్పాను కదా, భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆయనను కూడా పక్క కూర్చోబెట్టుకుంటేనే అప్పుడు కూర్చోబెట్టుకొని తన పేరు తీసుకొని తను కూడా బాగుండాలని చెప్పండి. ఓకేనా? మీది బాగుంటుంది అనేది ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఆశీర్వాదం వచ్చేసింది. మనకి ఏం ప్రాబ్లమే లేదబ్బా చెప్పాలంటే. ఇవాళ ఏ రాశి వాళ్ళు ఉన్నారో చూద్దామా ఒకసారి. ఇవాళ కూడా ట్విన్ ఫ్లేమ్స్ వచ్చారు. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ చాలా ఉంది. ఓకేనా? డెవిల్ ఎనర్జీ కూడా ఉంది. ఇంకా వచ్చేసి మనకి సింహరాశి కూడా ఉంది. ఇవాళ వచ్చింది, మా పొద్దున వచ్చింది సింహరాశి, నిన్న కూడా వచ్చింది.
ఇప్పుడు కూడా కొంచెం కనబడుతుంది. ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళు, వృషభం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? ఇంకా తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని రాశులు మాత్రం వచ్చేస్తాయండి దీంట్లో, ప్రాబ్లమే లేదు. దీంట్లో వచ్చేసి వాళ్ళ తులారాశి వాళ్ళది చాలా ఉందండి. ఇప్పుడు ఈవినింగ్ తులారాశి వాళ్ళది అనేది ఎనర్జీ చాలా ఉంది. సింహరాశి వాళ్ళది కూడా మళ్ళా వచ్చింది. అండ్ వచ్చేసి మీకు మిథునం రాశి వాళ్ళకి ఎవరైతే 3 కనబడుతున్నాయో, 22, 33, 11, ఎవరికి కనబడ్డాయి? 12 కనబడిందా? నాకు కనబడింది. మీకు కనబడిందా? 12 కనబడిందా? అది ఎవరికైతే కనబడిందో ఇవాళ అనేది వాళ్ళకి భగవంతుడు చాలా స్పెషల్గా వాళ్ళని ఆశీర్వదించిన దినం అనమాట.